రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ రహదారిపై మహిళా అఘోరి హల్చల్ చేసింది. విజయవాడ వెళ్లే రహదారిపైన మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన అఘోరి బైఠాయించింది. డిప్యూటీ సీఎం పవన్ ను కలవాలంటూ ధర్నా చేసింది. పవన్ ని కలిసిన తరువాతే వెళ్తానంటూ హైవేపై బీభత్సం చేసింది. అంతేకాకుండా పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది. మహిళా అఘోరికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా జాతీయ రహదారిపై మహిళా అఘోరి హల్చల్ చేసింది. విజయవాడ వెళ్లే రహదారిపైన మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన అఘోరి బైఠాయించింది. డిప్యూటీ సీఎం పవన్ ను కలవాలంటూ ధర్నా చేసింది. పవన్ ని కలిసిన తరువాతే వెళ్తానంటూ హైవేపై బీభత్సం చేసింది. అంతేకాకుండా పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది. రైట్ ఇక గుంటూరు జిల్లా జాతీయ రహదారిపై మహిళా అఘోరి హల్చల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రహదారిపై బైఠాయించి అలాగే జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆమె బైఠాయించడం కానీ పవన్ కళ్యాణ్ ని కలిసిన తరువాత ఇక్కడ నుంచి కదులుతాను అని చెప్పడం ఏ విధంగా చూసుకోవచ్చంటారు? ఈ మధ్య కాలంలో మహిళా అఘోరి ఎక్కడ చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ బ్రాహ్మణి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పేరు మహిళా అఘోరి. ఈ మహిళా అఘోరి ఎవరైతే ఉన్నారో ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై మహిళా అఘోరి ఈ రోజు ఉదయం హల్చల్ చేసింది. మంగళగిరి వద్ద విజయవాడ నుంచి గుంటూరు వచ్చే మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైఠాయించి పవన్ కళ్యాణ్ కలిస్తే కానీ నేను వెళ్ళనంటూ అక్కడ ఉన్న పోలీసులపై కానీ మీడియా రిపోర్టర్లపై కూడా చేసుకోవడం అనేది జరిగింది. ఇదే విధంగా ఈ నేపథ్యంలో మహిళా అఘోరి ఈ మధ్య కాలంలో గతంలో చూసినా కూడా శ్రీకాళహస్తిలో సైతం గుడిలోకి ప్రవేశించకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటానని చెప్పి అక్కడ ఉన్న సిబ్బందిని కానీ పోలీసులను కానీ బెదిరించడం అయితే జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి తిరిగి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి గుడికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి తిరుగుముఖంగా తెలంగాణ వెళ్ళిపోతాయని చెప్పిన మహిళా అఘోరి ఈ రోజు ఉదయం సడన్ గా జాతీయ రహదారిపై బైఠాయించి పవన్ కళ్యాణ్ కల్పిస్తే తప్ప ఇక్కడ నుంచి వెళ్ళనని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి అయితే గురి చేసేది. ఎందుకంటే జనసేన పార్టీ ప్రధాన రహదారిపై ఉండటం, అదేవిధంగా రహదారి మీదుగా వెళ్తున్న అఘోరి అక్కడ కారుని నిలిపి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అతను కల్పిస్తే తప్ప ఇక్కడ నుంచి వెళ్ళనని బైఠాయించడం, అక్కడి నుంచి ఆవిడని పంపించే ప్రయత్నంలో పోలీసులు ఆవిడకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం, అదేవిధంగా ఆ వాగ్వివాదంలో పోలీసులపై కూడా చేసుకోవడం అనేది జరిగింది బ్రాహ్మణి. అయితే వాసు, చెప్పండి, అంటే మీరు చెప్పినట్లు మొన్నటికి మొన్న ఒక ఆలయం వెలుపలికి పంపించకుంటే పెట్రోల్ పోసుకొని తనంతా తాను నిప్పడించుకుంటాను బెదిరించడం కానీ, ఇవాళ ఈరోజు గుంటూరు హైవే జాతీయ రహదారి అది కూడా దానిపై బైఠాయించి డిప్యూటీ సీఎంను కల్పిస్తే కానీ నేను ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పడము, అంటే పోలీసులపై దాడి చేయటము, ఇవన్నీ ఎలా చూసుకోవాలి అంటారు? అంటే పోలీసులు ఆమెపై ఏమన్నా కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి అయితే మహిళా అఘోరి మీద ఎటువంటి కేసులు అయితే పెట్టలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మంగళగిరికి సంబంధించిన పోలీసులు చెప్తున్నారు. కానీ గతంలో ఎక్కడైతే కాళహస్తి ఆలయంలో ప్రవేశించడానికి తను చేసిన ప్రయత్నాలకి పెట్రోల్ పోసి నిప్పండించుకుంటానని పోలీసులు భయపెట్టినప్పుడు కేసులు అయితే నమోదు చేశాము. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఆవిడ బట్టలు తొడిగి ఆవిడకి బట్టలు చుట్టి ఆలయంలోకి తీసుకెళ్ళడం అయితే జరిగింది. అంతకు ముందు మాత్రం ఆవిడ ఆలయంలోకి రాకుండా మొరాయించి బయట ఉండి పెట్రోల్ తీసి కారు మీద కానీ తల మీద కానీ పోసుకొని పోలీసులను అయితే బెదిరించే ప్రయత్నం చేశారు. తదనంతరం ఇక్కడ అమరావతిలోని ఆలయం ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఆవిడ భర్తలతో రావటం, అక్కడి నుంచి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయితే మనకు కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ రోజున మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం బైఠాయించి పోలీసులు బెదిరించడం, అదేవిధంగా పోలీసులపై చేసుకోవడం అనేది మనం దీన్ని ఎటువంటి చర్యకు దారితీస్తుంది అనేది వేచి చూడాల్సింది బ్రాహ్మణి. అయితే వాసు చెప్పండి, అంటే ఆ మహిళా అఘోరి ఏం చెప్తుంది? పవన్ కళ్యాణ్ ఏ విధంగా అంటే దేని గురించి మాట్లాడారని చెప్పారంటారా? ప్రస్తుతానికి అయితే మీడియా ముఖంగా ఆవిడైతే ఏం మాట్లాడలేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మాత్రమే కలుస్తాను, పవన్ కళ్యాణ్ కలిసిన తరువాత తనకున్న విషయాన్ని అయితే చెప్తామని మహిళా అఘోరి చెప్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్న
ఈ ఇబ్బందుల్లో రహదారిపై బైఠాయించి ఆవిడ చేసిన ఈ ప్రయత్నంలోనే అక్కడి నుంచి పోలీసులు ఆవిడని తీసుకెళ్లే విధానంలోనే ఆ విధి విధానంలోనే పోలీసుల మీద చేసుకోవడం, అదేవిధంగా మీడియా రిపోర్ట్ల మీద కూడా చేసుకోవడం అనేది జరిగింది బ్రాహ్మణి ప్రస్తుతానికి అయితే. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కుక్కలు